ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చెలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. తేనె కన్న తీయని చెలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను. నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక, చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నువ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చెలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. తేనె కన్న తీయని చెలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. చినుకై మన మనసులు కురవాలి, పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి. ఎవరు? ఇదేమిటి శుభానికి వస్తే అశుభంగా ఈవిడ కనిపించింది? అమ్ము, ఈవిడ గారికి అస్సలు చెప్పకూడదు. ఎవరండి మీరు?
సరాసరి ఇంట్లోకి వచ్చిందే కాకుండా స్వతంత్రంగా ఫోటోలని చూస్తారేంటి? ఎవరంటే చెప్పరే, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకెవరు కావాలండి? అది ఆ, అది మీతో చెప్పకూడదు. విశ్వప్రసాద్ గారిని పిలవండి, వారితో చెప్తాను. ఆహా, ఆ విశ్వప్రసాద్కి అక్కయ్యనే, ఈ ఇంటికి పెద్ద దిక్కుని. నాకు చెప్పకుండా నా తమ్ముడితో చెప్పడానికి వీల్లేదు. నాతో చెప్తే చెప్పండి, లేకపోతే ఇక్కడి నుంచి దయచేయండి. అది కాదండి, కాస్త నన్ను అర్థం చేసుకోండి. మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. డైరెక్ట్ గా చెబుతానేమో మీరు బాధపడతారు. నేనేమి బాధపడను గాని చెప్పండి. మీరేమో అంతులేని కథ సినిమాలో శ్రీప్రియులా ఉన్నారు. ఏరా, అడగకుండా సరాసరి ఇంట్లోకి వచ్చింది చాలక నన్ను శ్రీప్రియ అది ఇది అంటూ వర్ణిస్తావా? నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నానరా? 16 ఏళ్ల బాలకుమార్లా కనిపిస్తున్నానా? అబ్బా, నన్ను కాస్త అర్థం చేసుకోండి. ఏంట్రా నిన్ను అర్థం చేసుకునేది? అబే అది కాదండి. ఏది కాదు? అసలు నిన్ను చంపి పాతరేయాలి. అది ఇది అంటూ వర్ణిస్తావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? ఈ పని చెప్తాను. సమయానికి వచ్చావురా తమ్ముడు. ఏమైందక్క? వీడి అదృష్టం బాగుండి ఇంకా ఏమీ కాలేదు. మీరు రావడం కాస్త ఆలస్యం అయింటే ఇక్కడ చాలా దారుణాలు జరిగిపోయేవి. అవునండి, నా బుర్ర పగిలిపోయి ఉండేది. ఈయనెవరు? ఎవడో సరాసరి ఇంట్లోకి జొరబడి నన్ను శ్రీప్రియ అని ఏదేదో వర్ణిస్తున్నాడు. నన్ను యగాదిగా చూసి నన్ను అర్థం చేసుకోండి అన్నాడు. వీణ్ణి పోలీసులకు పట్టించాలరా తమ్ముడు. సార్ విశ్వప్రసాద్ గారు, నన్ను క్షమించండి. నేను బ్రోకర్ని, చిచి జోకర్ని, అయ్య బాబాయ్ మ్యారేజ్ మీడియేటర్ని. అది సరే, మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు? నేను మీ అమ్మాయికి పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చాను సార్. గీత? అసలు మా గీత గురించి మీకు ఎలా తెలుసు? అంత వివరంగా చెప్తాను. కూర్చోవచ్చా? కూర్చోండి. అమ్మాయ్యా. ఇప్పుడు చెప్పండి శాస్త్రి గారు. విశ్వప్రసాద్ గారు, ఈ ఫోటో చూడండి. ఈ అబ్బాయి పేరు చంద్రశేఖర్. చంద్రుడిలోనైనా మచ్చ ఉందేమో గాని ఇతనిలో ఎలాంటి మచ్చ లేదండి. పుట్టుమచ్చలు కూడా లేవా శాస్త్రి గారు? మా మేనల్లుడు మీరన్నట్టు వీళ్ళలో కూడా మచ్చలేదు. నాకు మచ్చలేకపోవడం ఏంటి అంకుల్? అదే నా ఒంటి నిండా పుట్టుమచ్చలే కదా అంటున్నాను. వాడంతేలేండి, ఎప్పుడు సరదాగా మాట్లాడుతుంటాడు. మీరు అసలు విషయం ఏంటో త్వరగా చెప్పండి. ఆ అబ్బాయికి మీ గీత బాగా నచ్చిందిట. పెళ్ళంటూ చేసుకుంటే మీ గీతనే చేసుకుంటానని పట్టు కూర్చున్నాడు. అందుకే మీతో మాట్లాడడానికి వచ్చాను. మా గీత తనకి నచ్చిందా? అసలు అతను ఎవరు? మా అమ్మాయిని ఎక్కడ చూశాడు? ఆ మధ్య మీ అమ్మాయి ఫ్రెండ్ ఎవరో హాస్పిటల్లో చేరారట కదా? అవును. సరిగ్గా అటువంటి సమయంలోనే ఆ అబ్బాయి తండ్రి గారు కూడా హాస్పిటల్లో చేరారు. అప్పుడే ఆ చంద్రశేఖర్ కూడా మీ గీతను చూసాడట. మీ అమ్మాయి తన ఫ్రెండ్కి సేవలు చేయడం చూసి ముచ్చట పడ్డాడట. అలాంటి మంచితనం, మానవత్వం ఉన్న అమ్మాయి తనకు భారీగా వస్తే జీవితం బాగుంటుందని అతని అభిప్రాయం అండి. మరి మీ అభిప్రాయం కూడా చెబితే? మా అమ్మాయి బీటెక్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిందండి. రిజల్ట్స్ వచ్చాక మా అమ్మాయి అభిప్రాయం కూడా కనుక్కున్న తర్వాతే మ్యారేజ్ ప్రపోజ్ చేస్తాం. నిజమేనండి, కానీ ఈ రోజు కాకపోయినా మీ అమ్మాయికి రేపైనా పెళ్లి చేయాలి కదా. ఆ అబ్బాయి జెంట్లిమన్ను, అదీ కాక సాఫ్ట్వేర్ కంపెనీకి ఎండి. సాఫ్ట్వేర్ కంపెనీకి ఎండీనా? అవునండి. మీ కాబోయే అల్లుడు ఎవరనుకుంటున్నారు? ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ చక్రపాణి గారి ఏకైక పుత్రుడు. ఏంటి మీరంటున్నది నిజమా? అవునండి. ఆస్తి అంతస్తునే కాదు, చాలా మర్యాద సంప్రదాయం గల కుటుంబం. మీరు వెతికినా దొరకని సంబంధం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. మీ అమ్మాయి అదృష్టం, అతనే కావాలని కోరుకున్నాడు. నో అనకండి. మీరు కావాలనుకున్నప్పుడు మళ్ళీ ఇంత మంచి సంబంధం మాత్రం దొరకదు. ఆ విషయం నాకు తెలుసు శాస్త్రి గారు. కానీ ఆ అమ్మాయిని కూడా ఓ మాట అడిగి. అమ్మాయి డెఫినెట్ గా ఒప్పుకుంటుందండి. మేడం, మీరైనా కాస్త చెప్పండి. ఇలాంటి విషయాల్లో ఆడవాళ్ళు సైలెంట్ అయిపోతే పనులు అస్సలు జరగవు. అయినా కొడుకు చదువుకి తండ్రి, కూతురు పెళ్లికి తల్లి ముందుండాలి. లేదంటే కొడుకు గ్యారేజీకి వెళ్తాడు, కూతురు మ్యారేజ్ అవ్వదు. అవునండి, శాస్త్రి గారు చెప్పింది కూడా కరెక్టే.
ఈ రోజు కాకపోయినా రేపైనా పెళ్లి చేయాల్సిందేగా. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకుంటే బీటెక్ రిజల్ట్స్ రాగానే అమ్మాయి పెళ్లి చేసేయచ్చు. ఓకే శాస్త్రి గారు, ఇంత మంచి సంబంధం కనుక మేం కూడా కాదనలేకపోతున్నాం. పెళ్లి చూపులు ఏర్పాటు చేయించండి. శుభస్య శీఘ్రం. మరి మీ అమ్మాయి ఫోటో ఒకటి ఇస్తే అది తీసుకెళ్లి మగ పెళ్లి వారికి చూపిస్తాను. ఆల్రెడీ మా అమ్మాయిని చూశారని చెప్పారు కదండి. వాళ్ళందరూ చూడలేదండి. ఆ అబ్బాయి తల్లి మాత్రమే చూశారు. ఇంకా చక్రపాణి గారు వారి బంధుమిత్రులు అందరూ చూడాలి కదా. అంచేత మీ అమ్మాయి ఫోటో ఒకటి ఇస్తే. లక్ష్మి, ఫోటో తీసుకొచ్చు. అలాగేనండి. అక్క, అబ్బాయి ఎలా ఉన్నాడో చూడు. వేలితో చూడకుండా బెండకాయ గురించి, కంటితో చూడకుండా బ్రహ్మచారి గురించి చెప్పలేమంటారు. ఫోటోలు చూసి చెప్పడం కష్టం రా తమ్ముడు. సరే, రేపు పెళ్లి చూపుల్లో చూసే చెప్పు. నేనెందుకు చూడ్డం? చూడాల్సింది చూసుకోవాల్సింది గీత. ముందు దానికి నచ్చుతాడో లేదో చూడు. ఇదిగోండి. ఇదేమిటి? మీ పెద్ద అమ్మాయి ఫోటో అడిగితే ఇద్దరు అమ్మాయిల ఫోటో ఇచ్చారేమిటి? వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఆ ఎడం వైపు ఉన్నమ్మాయి గీత, కుడివైపు ఉన్నమ్మాయి గీత ఫ్రెండు అంజలి. అలాగా? వీళ్ళిద్దరూ అక్కా చెల్లెళ్ళేమో అనుకున్నాను. వాళ్ళు ఫ్రెండ్స్ అయినా అక్క చెల్లెళ్ళలాగే ఉంటారు. మేం కూడా అంజలిని మా రెండో కూతురులాగే చూసుకుంటాం. కానీ పెళ్లి కూతురు గీత కనుక గీత మాత్రమే ఉన్న ఫోటో ఇస్తే బాగుంటుందేమో అని. విడిగా గీత ఫోటోలు లేవండి. వాళ్ళు ఎప్పుడు ఫోటో తీయించుకున్నా ఇద్దరు కలిసే తీయించుకుంటారు. కనుక ఈ ఫోటోనే తీసుకెళ్ళండి. అంటే కన్ఫ్యూజ్ అవుతారేమో అని. అయితే ఏం పర్వాలేదులేండి. అతనికి అంజలి నచ్చినా మాకేం అభ్యంతరం లేదు. ముందు మీరు కన్ఫ్యూజ్ అవుతండి. సెలవా మరి. గీతాంజలి. మాధవి, ఆడదై పుట్టాక మెట్టినింట్లో కష్టమైనా సుఖమైనా అన్నీ భరించుకోవాలమ్మా. అల్లుడుగారు తాగేదో గొడవ పెడుతున్నారని నువ్విలా మా దగ్గరికొస్తే ఏం లాభం? ఓపికతో సర్దుకుపోవాలి. నువ్వే అతన్ని మార్చుకోవాలమ్మా. నూరేళ్ళ ఆయుష్. నా గురించి నా ప్రవర్తన గురించి మీకెన్ని అనుమానాలున్నా మీ అమ్మాయి తాళిబొట్టు చాలా గట్టిది. చిలకా గోరింకలాగా జీవితాంతం చాలా హ్యాపీగా ఉంటాం. బాగున్నారా అత్తయ్య గారు? కూర్చోండి అల్లుడు గారు. బాగున్నారా? ఏం బాగోడాలండి, ఆ కోటర్కి ఎక్కువ పుల్లకి తక్కువ. అరే, ఏంటి నాన్న అలా చిక్కిపోయో? నా మీద బెంగ పెట్టుకున్నావా? ఏంటి మాధవి అంత డల్గా ఉన్నావు? మన ఇంట్లో ఉన్నప్పుడు ఎంత సరదాగా ఉండేదానివి. మీ అమ్మాయిని మీరు బాగా చూసుకోవట్లేదు అత్తయ్య గారు? మామగారు లేరా? ఎక్కడ మామగారు? మామగారు ఎక్కడ అత్తయ్య గారు? ఇక్కడే ఉన్నాను అల్లుడు గారు. నేను ఈ గుమ్మలో నుంచి వచ్చాను కదండి, మీరు నాకు కనపడలేదేంటి? మీరు జోకులు బాగా వేస్తారు అల్లుడు గారు, కానీ జీవితం జోక్ కాదు. మామగారు చాలా కోపంగా ఉన్నట్టున్నారు. ఆఫీస్లో ఏదైనా గొడవ జరిగిందండి? ఆఫీస్లో ఏ గొడవ లేదు. జరుగుతున్నదంతా ఇంట్లోనే జరుగుతోంది. దేని గురించి మామగారు? మాధవి జీవితం గురించి. మీ అమ్మాయి కాపురానికి ఏ లోటు రాకూడదంటే ఆ కట్నం డబ్బులు 50,000 ఇచ్చేయండి. కట్నం? నీకు ఇవ్వాల్సిన కట్నం ఎప్పుడో ఇచ్చేశాను. దాంతోపాటు బోల్డెన్ నగలు కూడా ఇచ్చాను. అవన్నీ చాలక ఇప్పుడు మళ్ళీ కట్నం పేరుతో 50,000 ఇమ్మంటే ఎలాగండి? మీరు ఆ డబ్బుకి ఏ పేరైనా పెట్టుకోండి, నాకేం అభ్యంతరం లేదు. మీరు ఆ డబ్బు ఇవ్వకపోతే అప్పుల వాళ్ళు నా పీకల మీద కూర్చుంటారు, నా అంతు చూస్తారు. నేను చచ్చిపోతే ఎవరికండి నష్టం? మీ అమ్మాయికే కదా. మీ అమ్మాయికి నష్టం కలిగితే ఎవరికండి కష్టం? మీకే కదా. మీకు ఆ కష్టం కలగకుండా ఉండడానికి మిమ్మల్ని డబ్బులు అడిగి తీసుకురమ్మని మీ అమ్మాయిని మీ దగ్గర పంపించారు. నేను చేసిన చాలా మంచి పని కదండి. ఏమిటండి మంచి పని? రాత్రింబవళ్ళు తప్ప తాగడం మంచి పని. ఆ తాగుడు కోసం వేలకు వేలు ఖర్చు పెట్టడం మంచి పని. ఇలా ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకోవడం మంచి పని. చివరికి కట్టుకున్న ఇల్లాలని కొట్టి పుట్టింటికి పంపడం మంచి పని. ఏదండి మంచి పని? ఏది మంచి పని? ఏది మంచి పని కాదు. నేను చేస్తున్న పని ఏది మంచిది కాదు. నేను చాలా చెడ్డోణ్ణి కాదనట్లేదు. నేను తాగుబోతులని దేశంలో అందరూ అనుకుంటున్నారు. కానీ ఏం చేస్తామండి? కర్మ 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 అండి.
బతకడానికి డబ్బులు కావాలి కదండి. ఆ డబ్బులు ఎవరిస్తారు? మీరే ఇవ్వాలి. మీ అమ్మాయికి నుదుట బొట్టు ఉండాలి అనుకుంటే, తెల్ల చీర కట్టుకోకుండా ఉండాలి అనుకుంటే ఆ డబ్బులు మీరు నాకు ఇవ్వాలి. మీరు ఇవ్వకపోయినా నో ప్రాబ్లం. కానీ అప్పులు వాళ్ళు బతికినవారు కదండి, ఆలోచించుకోండి. సరే, మీకు డబ్బు ఇస్తాను. నా కూతుర్ని మాత్రం కష్టపెట్టకండి. అలాగే మామయ్య గారు, మీరు చెప్పిన తర్వాత నేను కాదంటారా? మీ అమ్మాయిని నేనేమీ కష్టపెట్టను. మీలాంటి మావయ్యలు ఉన్నంతకాలం నాలాంటి అల్లుల జీవితాలు సూపరో సూపరు. హ్యాపీస్. నాకు కొద్దిగా టైం కావాలి. టైమా? మళ్ళీ ఈ తిరకాసేంటి? ఇందులో తిరకాసేం లేదు. ఉన్న పడంగా అంత డబ్బు తెమ్మంటే నేను ఎక్కడి నుంచి తేగలను? మీరు అమ్మాయిని బాబుని తీసుకుని ఇంటికి వెళ్ళండి. డబ్బు ఏర్పాటు కాగానే నేనే ఫోన్ చేసి చెప్తాను. ఎవరి మీద? ఇవ్వకపోతే మీరు ఊరుకుంటారా? మీ మనస్సు కష్టపెడితే మా అమ్మాయికి మాకు కూడా సుఖం ఉన్నదన్న విషయం మాకు బాగా తెలుసు. తప్పదుగా. ఆహాహాహా, మీ అంత మంచి మనసున్న మామగారు ఈ భూప్రపంచంలో ఉండరంటే నమ్మండి. చెప్పానా మాధవి, మీ నాన్నగారు అడగైనా డబ్బు ఇచ్చేస్తారని? మీ నాన్నగారు చాలా మంచివారు. డాడీ, ఏంట్రా? మా డాడీ మంచి డాడీ అవ్వాలంటే ఆ, నాకు బోల్డ్ అన్ని చాక్లెట్లు కొనివ్వాలి. రే, 7 లేవు, నాకే ఫుల్గా డోసిస్తావరా? నా దగ్గర చిల్లర లేదు నాన్న. మీ తాతయ్యని అడిగి 100 తీసుకో. తాతయ్య, పదరా, అలా బయటికి వెళ్ళి. ఏమండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారో నాకు బాగా తెలుసు. బాబుని ఇక్కడే ఉండమండి. ఆఫే. అరగంటలో వచ్చేస్తాను. ఏంటి అలా లుక్కిస్తున్నావు? నువ్వు బట్టలు చదువుకొని అడిగి ఉండు, మనం ఇంటికి వెళ్ళాలి. ఒరే నాన్న, నీకు చాక్లెట్ కొని తెస్తానులే, ఆడుకో. అమ్మా, మనం కప్పలం, బల్లులం, ఊసరవెల్లులం అనుకుంటూ రంగులు మార్చుకుంటూ హోలీ ఆడుకుందాం, సరేనా? నువ్వింతగా ఆవేశపడే విషయం ఇప్పుడు ఏం జరిగిందిరా? ఏం జరుగుతుందో నీకు తెలీదా? మనం చూస్తుండగానే గీత పెళ్ళైపోతుంది. రేపొద్దున హనీమూన్కి వెళ్తుంది, అక్కడ స్టమక్ అవుతుంది, డెలివరీ అవుతుంది, తల్లి కూడా అయిపోతుంది. కొన్నాళ్ళకి మావయ్య కూడా పైకి పోతాడు. అప్పుడు మనం ఈ కొంప నుంచి బయటకు వెళ్ళిపోయి ఏ గుడి దగ్గరైనా ప్రసాదాలు తింటూ ఆ మెట్ల దగ్గర అడుక్కు తిందాం, సరేనా? అది జరగడం అంత సులభం కాదు. ఏది, మనం అడుక్కు తిండమా? కాదు, గీత పెళ్ళవడం. పెళ్లి చూపులు దాకా వస్తే ఇంకా సులభం కాదంటావేంటమ్మా? ఒరేయ్, ఈ మంగమ్మ శపథం చేసింది అంటే అది పూర్తయ్యేదాకా నిద్రపోదురా. ఇళ్ళలగ్గానే పండగ కాదు, పెళ్లి చూపులైనంత మాత్రాన పెళ్లి కాదు. నువ్వేం కంగారు పడుకో. అయినా మ్యారేజ్ శాస్త్రి మాట్లాడుతున్నప్పుడు నువ్వు అక్కడే ఉన్నావుగా, ఇక్కడే ఓ పెళ్లి కొడుకున్నారని చెప్పచ్చుగా. ఇన్నాళ్ళు ఈ ఇంటిని కనిపెట్టుకునుండి గొడ్డు చాకరీ చేసినందుకు మామయ్యే ఆ మాట అంటాడనుకున్నాను. ఇలా ఎదురు దెబ్బ తగులుతుంది అనుకోలేదు. నా తమ్ముడు ఆ సంబంధాన్ని ఒప్పుకుంటాడనుకోలేదురా. మరి ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. అదే ఆలోచిస్తున్నాను. ఓ పని చేయమ్మా, మావయ్య దగ్గరికి వెళ్ళి ముక్కు మొహం తెలియని ఆ సంబంధం ఎందుకు తమ్ముడు, కుక్కలాగా ఇంట్లోనే కదలకుండా పడుండే మేనలుడు ఉన్నాడు కదా, గీతని వాడికిచ్చి పెళ్లి చేస్తే గోడ సున్నంలాగా కలిసి ఉంటారని చెప్పి. చెప్పొచ్చు, కానీ మామయ్య ఒప్పుకోడు. గీతని నీకిచ్చి పెళ్లి చేసే ఉద్దేశమే ఉంటే ఆ మ్యారేజ్ శాస్త్రి వచ్చినప్పుడే చెప్పేవాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. బాగా ఆలోచించి అడుగేయాలి. అలాగే, బాగా ఆలోచించి అడిగి, అంతేగాని 10 రకాలుగా ఆలోచించి గోతులు అడిగేకు, బతుకు గుడిమెట్లయిపోతుంది. గుడిని, గుళ్ళో లింగాన్ని మింగేసే నాలాంటి వాళ్ళకి బిచ్చమెత్తుకునే కర్మ ఎందుకు పడుతుందిరా? రాజభోగాలే వరిస్తాయి. చక్రపాణి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రంగమ్మా, కోల్డ్ కాఫీ తీసుకురా, కూర్చోండి. వద్దులండి, వద్దులండి బాబాయ్. అమ్మాయ్యా, ఏంటి ఎలా ఉన్నారు? వెళ్ళిన పని ఏమైంది? నాది గోల్డెన్ టంగ్ అండి. నా మాట అంటే మాటే. నేను ఏది మాట్లాడితే అది శుభమే జరుగుతుంది. విశ్వప్రసాద్ గారు ఓకే అనేశారు. ఆయనెవరు? గీత ఫాదరు. రాజలక్ష్మి గారు కూడా ఓకే అనేశారు. ఆవిడెవరు? గీత మదరు. ఇంతకీ గీత ఏముంది? గీత వాళ్ళు గీసిన గీత దాటదండి.
అయినా ఆ అమ్మాయి గీత బాగుంది కాబట్టే మీ అబ్బాయి లాంటి జెంట్లమెన్ ఆమె భర్త అవుతున్నాడు. మరి ఇంకెందుకు ఆలస్యం? లేట్ అయితే ఇక్కడ పరిస్థితులు మారిపోవచ్చు. వెంటనే పెళ్లి చూపులు ఏర్పాటు చేయండి. అలాగే మంచి రోజు చూసి సిట్టింగ్ పెట్టేస్తాను. సరే, అయితే అమ్మాయి ఫోటో తెచ్చారా? ఎంత మాట, ఆ విషయం మర్చిపోతానా? అడిగి మరీ తీసుకొచ్చాను. ఇదేమిటయ్యా, నేను ఒకరిని అడిగితే ఇద్దరు అమ్మాయిల ఫోటోలు తెచ్చావు? అదేనండి విచిత్రం. ఇద్దరు ప్రాణ స్నేహితులు. పేరు గీతాంజలి, గీత అంజలి. ఎప్పుడూ కలిసే ఉంటారు, ఆఖరికి ఫోటోలో కూడాను. ఇంతకీ వీళ్ళిద్దరిలో నా కోడలు ఎవరు? ఈ అమ్మాయే గీత, మీ కాబోయే కోడలు. అయ్యా, మరి నేను వెళ్ళొస్తానండి. కాఫీ తాగెళ్తారు. ఫ్రిడ్జ్ లో పెట్టి ఉంచండి. సిట్టింగ్ రోజు వచ్చేసరికి బాగా కూల్ అవుతుంది. ఆ వేళ వచ్చి తాగుతాను.